చాలామంది యవనస్తులు దేవుని ఆజ్ఞ పాటించకుండా సాతానికి ఇష్టమైన పనులు చాలామంది చేస్తూ ఉన్నారు. మరి సాతానికి అంత ఎడిక్ట్ అయిపోతున్నప్పుడు, సాతాని యొక్క ఇష్టాలకు నువ్వు అంత లీనమైపోతున్నప్పుడు సాతాన్ నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి అని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించవా? సాతాన్ నీకు ఇచ్చే గిఫ్ట్ నరకం. సాతానికి ఇష్టమైన పనులు అన్నీ చేస్తున్నావు నువ్వు. చివరికి నిన్ను ఒక మంచి సేఫ్ జోన్లో నిన్ను ఉంచలేకపోతున్నాడు, తీసుకెళ్ళి నరకంలో ఉంచుతున్నాడు. సాతాన్ అది చూసి తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి సాతానికి అంత చెడ్డ బుద్ధి ఉన్నప్పుడు సాతాన్ యొక్క పనులను నువ్వు ఎందుకని ఇష్టంగా చేస్తున్నావు? ఎందుకు ఇష్టంగా వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు? దేవుని ఆజ్ఞని ఎందుకు నీవు తృణీకరిస్తున్నావు? దేవుని కోసం బ్రతికితే నీకు పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అదే అపవాది కోసం నువ్వు బ్రతుకుతుంటే, అపవాది యొక్క ఇష్టాలు నువ్వు నెరవేరుస్తూ ఉంటే నీకు ఇచ్చేది గిఫ్ట్ చివరికి నరకం మాత్రం. కాబట్టి ఇప్పటి నుంచైనా దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉన్న పరలోకం కోసం నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతావా? నేను లోకంలోనే బ్రతుకుతాను, నేను నరకానికి వెళ్ళిపోతానికైనా నరకానికి వెళ్ళిపోవటాకైనా సిద్ధము అని ఈరోజు నువ్వు సిద్ధపడితే, ఏదైనా అనదాకా వస్తేనే ఆ పెయిన్ తెలుస్తుంది అని అంటూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించు. పరలోకం కావాలా? అపవాది కోసం నువ్వు అపవాదికి దేవుని మాటని ఈరోజు తృణీకరించేసి సాతానికి ఇష్టమైన పనులు చేసి సాతాను సంబంధివై అపవాది యొక్క సంబంధివైపోయి నువ్వు చివరికి నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ నిన్ను సేఫ్ జోన్లో ఉంచడు. నువ్వు చేసిన పాపం బట్టి అక్కడ ఇంకా ఎక్కువగా నీ కొరకు శిక్ష రెడీగా ఉంటుంది. కాబట్టి దేవుని కోసం కష్టపడు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించు, దేవుడు నిన్ను కాపాడతారు. అలాగే మంచి ప్లేస్లో, ఆ పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను ఉంచబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.